నమస్తే, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను వసంత్. ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేని విధంగా ఒకవైపు లోక్సభ నుంచి మరొకవైపు రాజ్యసభ నుంచి 148 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెన్షన్ మీద దేశవ్యాప్తంగా కూడాను ఇండియా కూటమికి సంబంధించిన సభ్యులందరూ కూడాను ధర్నాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి హైదరాబాద్ లో దీనికి సంబంధించి ధర్నా జరుగుతుంది. ప్రస్తుతం దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రేవంత్ రెడ్డి ఉన్నారు. మనం మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏంటి పరిస్థితి అంటే దేశంలో ఎప్పుడు లేని విధంగా 148 మంది ఎంపీలను అంటే ఒకవైపు లోక్సభ నుంచి మరొకవైపు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎలా చూస్తున్నారు దీన్ని? వినాశకాలం విపరీత బుద్ధి. మీరు ఇక్కడ చూసిరు కదా, గత పాలకులు కేసీఆర్ గారు కూడా గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిండు కాబట్టి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏం శాస్తి చేసిండ్రో మీరు చూసిండ్రు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా ఈ రోజు మోడీ కూడా అదే దుస్థితి పట్టబోయింది. మీరు గతంలో చూడండి, ఏ నియంతకైనా ఏ దుస్థితి పట్టిందో ఈసారి మోడీ కూడా అదే దుస్థితి పట్టబోతుంది. ఎందుకంటే మీరు గద్దాఫీని చూసిండ్రు, సద్దాం హుసేన్ చూసిండ్రు. నియంత్రణలు ఎక్కడైతే గొంతు నొక్కడానికి ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళకి అందరు కూడా ఇదే దుస్థితి పడుతుంది. కాబట్టి ఈ రోజు పార్లమెంట్ లో ఎవరు ఆగంతకులు వచ్చిరు దాని మీద స్టేట్మెంట్ ఇవ్వని చెప్పి అపోజిషన్ పార్టీస్ అడుగుతా అందరినీ గొంతు నొక్కడమైంది, పార్టీలను సస్పెండ్ చేయడమైంది. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది జరగడం. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఈ రోజు మోడీకి తగిన బుద్ధి చెప్పబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చెప్పబోతున్నాం. ఎందుకంటే దేశం స్వాతంత్రం సాధించింది కాంగ్రెస్ పార్టీ. మా ప్రజాస్వామ్యం ఎట్లా కాపాడుకోవాలో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఇప్పుడు మోడీ వచ్చేసి ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతున్నాడు కాబట్టి కాంగ్రెస్ ముందంచెలో ఉండి మా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, సోనియా గాంధీ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం. ఒకవైపు బీజేపీ వాళ్ళు దేశభక్తి అని చెప్తూ ఉంటారు, కానీ దేశానికి మేమే రక్షణ అని చెప్తుంటారు. రక్షణ రంగంలో కూడా పెద్ద ఎత్తున కొన్ని మార్పులు చేశాం, దేశానికి రక్షణ కల్పిస్తామని చెప్తారు. కానీ పార్లమెంట్ మీద 21 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే రోజు కూడా దాడి జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు సార్? మీరు ఒకసారి చూడండి, ప్రతిసారి బీజేపీ సర్కార్ ఉన్నప్పుడు ఇట్లాంటి దాడులు కావాలని జరుగుతుంటాయి. మీరు పుల్వామా ఇష్యూ తీసుకోండి, పార్లమెంట్ మీద 2 సార్లు దాడులు చూడండి. ఇవన్నీ కూడా వీళ్ళు బీజేపీ హయాంలో జరుగుతాయి. ఎందుకనంటే వీళ్ళు దేశాన్ని ఏదో దేశం మీద దాడి జరుగుతుందని చెప్పి ఎలక్షన్ టైంలోనే ఇట్లాంటి అన్ని కూడా ఇన్సిడెంట్లు తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి ఏదో దేశానికి వీళ్ళే మొత్తము చౌకీదార్ టైపు మోడీ గారు మాట్లాడతారు. కాబట్టి నేను దేశ ప్రజలకు అందరికి చెప్తున్నా, వాళ్ళు చేసింది ఏంది లేదు దేశాని కోసం. కాబట్టి ప్రజలందరూ ఇప్పటికైనా మేల్కోవాలి. వీళ్ళు ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్నారు. మనకు దేశానికి వరల్డ్ ప్రపంచంలోనే భారతదేశము వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. కాబట్టి ఈ డెమోక్రసీని కూడా మొత్తం మోడీ గారు గొంతు నొక్కుతున్నారు. కాబట్టి దేశ ప్రజలందరూ కూడా మేల్కోవాలి. ఏ విధంగానైతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిరసన కార్యక్రమాలు చేస్తుండ్రో దీంట్లో పెద్ద ఎత్తున మీరు అందరూ భాగస్వాములు కండి. మీరు ఒక్కసారి కళ్ళు తెరవండి. మోడీ గారి విధి విధానాలన్నీ కూడా దేశాన్ని ప్రజాస్వామ్యం హరించే విధంగా ఉన్నాయి. ఒక పక్కన రాష్ట్ర రాజకీయానికి వచ్చేవాటికి వికారాబాద్ లో తబ్లీగ్ జమాత్ వాళ్ళు 6 నుంచి 8వ తారీఖు వరకు ఒక సభ జరుపుతున్నారు. దీనికి గవర్నమెంట్ కూడా ఫండ్ ఇచ్చిందని చెప్పేసి 2,45,00,000 ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు, ఉగ్రవాద సంస్థకి డబ్బులు ఎలా ఇస్తారని చెప్తున్నారు. సరే, నేను ఒక మాట చెప్తాను కదా, వీళ్ళు అన్ని మాటలు మాట్లాడతారు కదా, అసలు వీళ్ళు చేస్తలు ఏమున్నాయని చెప్తున్నారు. ఈ రోజు పార్లమెంట్ లో ఎవరైతే సభ్యుడు ఆ రోజు అగాంతకుడు పార్లమెంట్ లో దుంకిండో మైసూర్ పార్లమెంట్ సభ్యుడు ఆయన పాస్ ఇప్పించిండు. మరి ఆయన మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేరు? మేము ఏ ఉగ్రవాద సంస్థలు నిషేధిత సంస్థలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ చేయదు. ఉక్కుపాదంతో మేమందరూ కూడా ఈ బండి సంజయ్ సమాధానం ఏం చెప్తారు? సంజయ్ మాటలకి మాట అర్థం ఉండదు, దానికి ముక్కుండదు, తోకుండదు, దానికి ఏది దొరికితే అది మాట్లాడుతుంటాడు ఆయన. మొన్న కేసీఆర్ గారికి పాస్పోర్ట్లు మీరు సీజ్ చేయాలని చెప్పిండు. మరి కేంద్ర మంత్రి ఆయనే ఉన్నాడు కదా, అమిత్ షాకి లెటర్ రాయొచ్చు కదా, చేసి ఆపొచ్చు కదా. మరి వీళ్ళు మొన్నటిదాకా వీళ్ళందరూ కూడా కలిసి పనిచేసారు కదా. ఇవన్నీ డ్రామాలు చేయొద్దు, మాటలు మాట్లాడొద్దు. మీకేమన్నా స్పష్టమైన ఆధారాలు ఉంటే ముందర పెట్టండి. డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటారు. మీరు అన్ని కేసీఆర్ తోటి ఆడిన డ్రామాలు కాదు, ముఖ్యమంత్రి గారితో నిప్పుతో చెలగాటం ఆడినట్టు మీరు ఏది చెప్తే దాని మీద కంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదంతో అంచివేస్తారు. ఫైనల్లీ వన్ మోర్ క్వశ్చన్. ఇంకా వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 17 సీట్లకు 12 నుంచి 15 స్థానాలు ఖచ్చితంగా బీజేపీ గెలుచుకోబోతుందని చెప్తున్నారు. మీకు ఒకటి చెప్తానండి, వాళ్ళు మాట్లాడే దానికి పొంతలు ఉంటాయి. ఎందుకంటే పిట్టల ద్వారా కేసీఆర్ అనుకున్నాం కదా, వాళ్ళు అయ్యే వీళ్ళు మాటలు మాట్లాడి మొన్న గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నామని కూడా మాట్లాడారు కదా, 8 సీట్లు వచ్చినాయి. వీళ్ళు అన్ని డొంకరాలు మాట్లాడి పనిచేసి ఫస్ట్ ప్రజల కోసం పనిచేయండి. 10 సంవత్సరాలు కేంద్రంలో మీకు అధికారం ఇచ్చింది. మీరు దేశ ప్రజల కోసం మీరు ఏం చేస్తున్నారు గవి చెప్పండి. కానీ మేము 12 సీట్లు గెలుస్తాం, 15 సీట్లు గెలుస్తాం, 20 సీట్లు గెలుస్తాం అని ఎందుకు? ఫస్ట్ వాళ్ళ సీట్ గెలవండి. స్వయాన బండి సంజయ్ ఓడిపోయింది అక్కడ. ఆయన కూడా మాట్లాడుతున్నాడు.
కాబట్టి వాళ్ళ రఘునందన్ రావు ఎమ్మెల్యే ఆయన ఓడిపోయిండు. సో వాళ్ళ నాయకులందరూ కూడా పెద్ద నాయకులందరూ కూడా ఓడిపోయినరు. ఇంకా వాళ్ళు పార్లమెంట్ సభ్యులకు గెలుస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా డొంకరాలు బంద్ చేసి ఫస్ట్ ప్రజలకు పని చేయమని చెప్పి ఫైనల్లీ అంబర్పేట నుంచి మీరు పోటీ చేశారు, ఓటమి చవి చూసినా సరే ఖచ్చితంగా ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తారా, ఎమ్మెల్సీ నుంచి క్యాబినెట్ లోకి రావాలనుకో? ఏమీ లేదు. నేను మొన్న పోటీ చేసిన అంబర్పేట ప్రజల కోసం, నా ఖైరతాబాద్ జిల్లా ప్రజల కోసం నేను పని చేస్తాను. హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రతి ఇంటింటికి తీసుకుపోయే కార్యాచరణ తీసుకుంటాం. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ మొన్న ఎలక్షన్స్ లలో మేము ఒప్పుకుంటాం, ఓటమిని ఒప్పుకుంటాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో కొంచెం వీక్ అయిన పర్ఫార్మెన్స్ చేసింది అనేది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మమ్మల్ని పిలిచిండ్రు, ఒకసారి సమీక్ష పెట్టిండ్రు. హైదరాబాద్ ని కాంగ్రెస్ ని బలోపేతం ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందా? ఏం పార్టీ ఏం ఆదేశాలు ఇస్తే చేస్తాం, కానీ మేము అయితే ఫస్ట్ అయితే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తానికి మేము పూర్తి శక్తితో మేము పనిచేస్తాం. సో ఖచ్చితంగా అది రోహిన్ రెడ్డి చెప్తున్న మాటలైతే అది హైదరాబాద్ లో ఏదైతే కొంతవరకు వీక్ ఉందో పార్టీ దాన్ని బలోపేతం చేస్తాం. డెఫినెట్లీ పార్టీ ఏది ఆదేశించినా సరే ఖచ్చితంగా చేయడానికి సిద్ధంగా ఉన్నానని రోహిన్ రెడ్డి మాత్రం చెప్తాను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.